నమస్కారం. హలో స్వతంత్ర ప్రోగ్రాంకి స్వాగతం. నేను మీ లావణ్య. నేటి బాలలే రేపటి పౌరులు. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం మార్కుల వేటలోడి పడి తమ వ్యక్తిత్వాన్ని క్రమశిక్షణ కోల్పోతున్నారా? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే పునాది స్థాయి నుంచి కౌమార దశ వరకు విద్యార్థుల్లో వస్తున్న ప్రవర్తన మార్పులకు కారణాలేంటి? స్మార్ట్ ఫోన్ అడిక్షన్, ఒంటరితనం, ఒత్తిడి పిల్లలను మొండిగా మారుస్తున్నాయా? ఈ క్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వహించాల్సిన బాధ్యతలేంటి? ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మైండ్ విజన్ వేణుగోపాల్ గారు. వీరు చీఫ్ కాగ్నిటివ్ మరియు బిహేవియర్ ఆర్కిటెక్ట్గా, అలాగే టీఆర్ఎస్ఎంఏ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ అసోసియేటెడ్ ట్రైనింగ్ పార్ట్నర్గా సేవలందిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం చూస్తున్న మీరు మైండ్ విజన్ ద్వారా ఎంతో మంది పిల్లలను గమనిస్తూ ఉంటారు. అసలు ప్రస్తుత తరం విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడానికి మీరు చూస్తున్న ప్రధాన కారణాలు ఏంటి? ప్రస్తుతం ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే బేసిక్ మాట్లాడేటువంటి విధానంలో అంటే తన యొక్క హావభావాల్ని మనం వ్యక్తపరిచే ముందు ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసేటట్లు ఒక 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే మన కళ్ళు దగ్గర నుంచి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అంటే నాలుక మరియు చర్మం, ఈ పంచేంద్రియాలు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే ఒక వ్యక్తిని అంచనా వేసినప్పుడు తన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. తన యొక్క బిహేవియర్ని బేస్ చేసుకుని తర్వాత తదుపరి ఏంటంటే తన యొక్క ప్రవర్తనకు అనుగుణంగా తన మాట్లాడే విషయం కావచ్చు, తన ఆలోచించే వైఖరి కావచ్చు, అలాగే ఆలోచించే వైఖరిని అనుసరించి వ్యక్తిత్వం, ఈ విధంగా ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటుందండి. దీని అంతటికే కారణం మన 5 సెన్స్ ఆర్గాన్స్. అయితే ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ని కూడా మనం ఎంతవరకు నియంత్రించగలుగుతున్నాం అనేది కూడా చాలా కీలకమైన విషయం. ఇది బాల్యం నుండి పిల్లల ప్రవర్తన, ఎందుకంటే మొక్కై వంగంది మానై వంగదని చెప్పేసి మన పెద్దలు ఆల్రెడీ చెప్పున్నారు. ఏదైనా సరే బేసిక్ బిహేవియరల్ ట్రైట్స్ అనేవి బాల్య దశలో, అది కూడా 15 సంవత్సరాల లోపులో మాత్రమే ఏదైనా మార్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అసలు ప్రజెంట్ ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని గనక అలవరిస్తే పిల్లల్లో వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాల గురించి కూడా నేను అనేక రకాల కార్యక్రమాల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఇది సంపూర్ణ విద్యార్థి అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బలపరచడంలో బాల్య దశ నుండి విద్యార్థులు ఈ రోజు మీరు చెప్పినట్లటువంటి సో కాల్డ్ వ్యసనాలు ఏవైతే మొబైల్ అడిక్షన్, అలాగే సోషల్ మీడియా అడాప్షన్, ఇటువంటి రకరకాల ట్రైట్స్, బిహేవియరల్ ట్రైట్స్ కూడా మనం సునాయాసంగా కంట్రోల్ చేయగలుగుతాం లావణ్య గారు. ఓకే వేణుగోపాల్ గారు, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండే పిల్లల మానసిక స్థితి, హై స్కూల్ పిల్లల మానసిక స్థితికి మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? వారిని ఎలా డీల్ చేయాలంటారు? ప్రైమరీ మీరు అన్నట్లు 1 నుంచి 5వ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక స్థితి కంప్లీట్లీ పేరెంట్స్ యొక్క బిహేవియర్ ని అనుసరించి ఉంటుందండి. పేరెంట్స్ యొక్క బిహేవియర్ ఆ యొక్క పిల్లల ముందు పేరెంట్స్ చేసేటువంటి ఆలోచన విధానం. ఎగ్జాంపుల్, పిల్లల ముందు పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, పిల్లల ముందు చుట్టాల గురించి, బంధువుల గురించి తప్పుగా మాట్లాడడం, ఇటువంటి బిహేవియరల్ ట్రైట్స్ అన్ని కూడా పిల్లల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందండి. అయితే 5th క్లాస్ వరకు ఈ డామినేషన్ ఈ విధంగా ఇంట్లో ఇలా ఉన్నట్లయితే స్కూల్లో కూడా టీచర్ల యొక్క ప్రవర్తన వైఖరి కూడా ఖచ్చితంగా పిల్లల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఎలా ఉంటుందనంటే, చిన్నప్పుడు చూడండి ఏ ఫర్ యాపిల్ అని నేర్పుతున్నారు. అంటే చిన్నప్పుడు నేర్పే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం టీచర్లు విసుక్కున్నా నీకు ఇంకెప్పటికీ రాదు, నువ్వు పనికిరానోడివి, ఇలాంటి మాటలు అన్నప్పటికీ కూడా అవి లాంగ్ టర్మ్ వాళ్ళ సబ్ కాన్షియస్ మెమరీలో రిజిస్టర్ అయిపోవడం వల్ల లైఫ్ టైం వాళ్ళు నేను ఎందుకు పనికిరాని వాడినేమో, నాకు ఏది రాదు, మా టీచరే చెప్పారు అనేటువంటి కొన్ని బిలీఫ్స్ తన క్యారెక్టర్ ని సైతం డిసైడ్ చేస్తూ ఉంటాయండి. ఇది 5th క్లాస్ వరకు ఉన్నటువంటి బిహేవియరల్ ట్రైట్స్ లో ఈ విధమైన ఇంపాక్ట్స్ ఉంటాయి. అలాగే ఇంకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్
ఖచ్చితంగా స్నేహితుల యొక్క ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్నేహితుల్లోంచి అంటే తన యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో క్లాస్ రూమ్ లో వారందరూ చేసేటువంటి ప్రవర్తన నుంచి కూడా రకరకాల ప్రవర్తన, ఎగ్జాంపుల్ కంపారిజన్ చేసుకోవడం, ఇంకొకరితో పోల్చుకోవడం, తిన బెటర్ స్నాక్స్ అంటే తన బర్త్డే ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో ఒక వ్యక్తి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఎలా చేసుకుంటున్నారు, ఈ వీళ్ళింట్లో వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది పక్కన పెడితే నేను కూడా తనలాగా అప్రిసియేషన్ హార్మోన్ డోపామిన్ యాక్టివేట్ అవుతా ఉంటది. చిన్నతనంలో పిల్లలకి నువ్వు వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్ అని చెప్పినప్పుడు వాళ్ళలో తెలియకుండానే ఒక రకమైన ఆనంద ఉత్సాహాలు అవి డోపామిన్ అనే హ్యాపీ హార్మోన్ ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. తద్వారా ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటది. అలాగా ప్రతి దాన్ని కంపేర్ చేసుకోవడం, అంటే అందరూ మెచ్చుకోలుగా ఉండాలనుకుంటారు పిల్లలు. అందువల్లే నేను అందరికీ చెప్తా ఉంటాను, స్కూల్ నుంచి రాగానే ఇంటికి రాగానే పిల్లలతో ఖచ్చితంగా పేరెంట్స్ కొంత సమయాన్ని వాళ్ళతో వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఎప్పుడైతే స్నేహపూర్వకంగా మనం దగ్గరికి తీసుకుంటామో ఆటోమేటిక్ గా వాళ్ళలో డొపామిన్ అనే హార్మోన్ తో పాటు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా యాక్టివేట్ అవుతుందండి. తద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి భవిష్యత్తులో ఏ విధమైన డైవర్షన్స్ కి, ఏ విధమైన డీవియేషన్స్ కి గురవ్వకుండా పేరెంట్స్ కి వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. అందువల్లే ఈ టైంలోనే స్నేహితుల ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంటుందండి. స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ అండ్ పియర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే 6th to 10th క్లాస్ మనం చాలా స్ట్రాంగ్ గా పిల్లలకి పేరెంట్స్ కి మంచి ఫౌండేషన్ ఉండాలని నేను అంటాను. వేణుగోపాల్ గారు, అంటే తల్లిదండ్రులు పిల్లల కోరికల్ని తీరుస్తూ వారిని సాకుతూ ఉంటారు. ఇది వారిని మొండిగా మారుస్తుందా? నో అని చెప్పడం తల్లిదండ్రులకు ఎందుకు కష్టం అవుతుంది ఇప్పుడు? అంటే ఇక్కడ 4 types ఆఫ్ పేరెంట్స్ ఉంటారు లవణ్య గారు. ఇక్కడ ఏంటంటే 4 ఏంటంటే ఫస్ట్ పేరెంటింగ్ అథారిటేటివ్ పేరెంటింగ్. అథారిటేటివ్ పేరెంటింగ్ అని అంటే ఇక్కడ ఏదైనా సరే ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు. ఎగ్జాంపుల్ చంటి పిల్లల్ని తల్లి ఎంత బాగా లాలిస్తుంది, ఎంతవరకు తాపించాలో పాలు అంతవరకే తాపిస్తుంది. అలాగే ఎంత కేర్ తీసుకుంటది, ఎంతవరకు నిద్ర పుచ్చాలో అంతవరకు నిద్ర పుచ్చుతుంది, ఎంతవరకు కావాలో అంతవరకు. ఏదైనా ఓవరైనా డేంజరే కదా. తినగ వేప తీయనుండు అన్నట్లే తినగ తీపి చేదుగా అవును. ఎందుకంటే ఎంత బాగుంది అనేటప్పటికి కూడా అది ఒక స్థాయి దాటాక ఆటోమేటిక్ గా దాని యొక్క రుచిని సైతం కోల్పోతుంది. అదే విధంగా పేరెంట్స్ లో కూడా అథారిటేటివ్ పేరెంటింగ్ లో ఏంటంటే బ్యాలెన్స్డ్ పేరెంటింగ్ అని అంటామండి. ఏది ఇవ్వాలి, ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు కంట్రోల్లో ఉంచాలి, ఎంతవరకు ఆ హ్యాపీనెస్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయించాలనేది ఒకటి. ఇంకా రెండోది అథారిటేరియన్ పేరెంటింగ్. అథారిటేరియన్ పేరెంటింగ్ లో ఏంటంటే నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే, నా మాటే నువ్వు వినాల్సిందే, ఇలాంటి పేరెంటింగ్. ఇటువంటి పేరెంటింగ్ లో ప్రాబ్లం ఏంటంటే చాలా చోట్ల ఎక్కువసేపు చాలా చాయిస్ కోల్పోతా ఉంటారు. పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద ఏదో ఒక రకమైన భయం, అలాగే వీళ్ళ భవిష్యత్తులో ఏంటంటే భయానికి గురైపోయి అనేక రకాల మానసిక రుగ్మతలకు గురవడానికి కల కారణం అవుతుంది. ఇంకా 3వ రకం పేరెంటింగ్ పర్మిసివ్ పేరెంటింగ్ అని అంటామండి. పర్మిసివ్ పేరెంటింగ్ లో ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే అంటే ప్రతిదీ పిల్లలు ఇది అడిగారు, ఓకే చలో నాకు ఇది ఎక్స్కర్షన్ కి వెళ్ళాలని ఉంది, 20,000 ఖర్చు అవుతుంది డాడీ, ఇమ్మీడియట్ గా సరే బేటా వెళ్ళు, సరే అంటే ఏది అడిగినా ఆలోచించకుండా ఇవ్వడం. నాకు సైకిల్ కావాలన్నా ఆలోచించకుండా ఇవ్వడం, నాకు మొబైల్ ఫోన్ కావాలన్నా ఆలోచించకుండా, ఏది క్షణం ఆలోచించకుండా వాళ్ళకన్నీ. ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఎక్కువ శాతం పర్మిసివ్ పేరెంటింగ్ లో ఉంటున్నారండి పేరెంట్స్. తద్వారా ఏంటంటే అడిగిందల్లా ఇవ్వడంతో ఏది కష్టపడకుండా సింపుల్ గా సాధించుకునేటువంటి తత్వంలో పిల్లలకి ఏంటంటే అడిగింది ఏదైనా ఇస్తున్నారు, అంటే కష్టపడి సంపాదించుకునే తత్వం బాగా మర్చిపోతున్నారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా 4వ రకం పేరెంట్ ఏంటంటే హెలికాప్టరింగ్ పేరెంటింగ్ అని అంటామండి. ఈ హెలికాప్టరింగ్ పేరెంటింగ్ లో ఏంటంటే వీళ్ళు అడిగేసేటప్పుడు కూడా మనం బొమ్మరిల్లు సినిమాలో చూసాం కదండి, ప్రకాష్ రాజ్ గారు సిద్ధార్థ్ గారిని ఎంతో కేర్ఫుల్ గా ఏదంటే తన షర్ట్ ని సైతం చెక్ చేయడం, అంటే సెలక్షన్ చేయడం, ఈ విధంగా అంటే ఓవర్ కేరింగ్. పట్టుమని 4 అడుగులు వేసినా సరే అమ్మో ఆ 4 అడుగులో పర్ఫెక్ట్ గా వేయగలుగుతాడా,
లేకపోతే పర్ఫెక్ట్ గా రీచ్ అవ్వగలుగుతాడా? దీనివల్ల ఏంటంటే అభద్రతా భావం పెరుగుతుందండి. పిల్లల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని సైతం కొనసాగించలేని దౌర్భాగ్య స్థితిలో కొంతమంది పిల్లలు మానసికంగా కుంగిపోవడానికి, ఎవరేదైనా అన్నా తట్టుకుని నిలబడలేని పరిస్థితుల్లో చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ తో ఈ రోజు చాలా మానసిక రుగ్మతలకు కారణం ఈ 4 రకాల పేరెంట్స్ లో ఒక్కొక్క పేరెంటింగ్ తత్వంలో ఒక్కొక్క పేరెంట్ ఉంటున్నారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కి మనం పెంపకం మీద ఖచ్చితమైన అవగాహన ఇవ్వాలని నేను అంటానండి. వేణుగోపాల్ గారు, మనం చూస్తున్నామంటే ఇప్పటి పిల్లల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మొబైల్స్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా కావచ్చు, ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉందంటారు? మొబైల్ మీడియా డెఫినెట్ గానండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఎందుకంటే దీన్ని ఆస్ట్రేలియాలో ఆల్రెడీ అఫీషియల్ గా దీని మీద 14 ఇయర్స్ అండ్ అబోవ్ కెన్ బి ఎలిజిబుల్, బిఫోర్ 14 ఇయర్స్ నో బడీ విల్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తదుపరి మన ఇండియాలో కూడా మన రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో దీన్ని స్ట్రిక్ట్ చేశారు. రీసెంట్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు పరుస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొబైల్ ఫోన్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బేసికల్లీ మన ఫింగర్స్ ఉన్నాయి కదండి, యాజ్ పర్ ద ఆక్యుప్రెషర్ యాక్యుపంక్చర్ అనేటువంటి సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మన బ్రెయిన్ లో ఉన్న 86 నుంచి 100 బిలియన్ న్యూరాన్స్ కూడా మన ఫింగర్స్ లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్ లో ఒక్కొక్క మెయిన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ లో అన్ని స్విచెస్ కి కలిపి ఒక మెయిన్ ఎలా ఉంటుందో, అలాగే మన బ్రెయిన్ లో మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్, ఫ్రాంటల్ కార్టెక్స్ ఫర్ ద థాట్స్, parietal lobe for the situation handling skills, occipital lobe for convincing skills, and temporal lobe for taking and receiving an information. ఇలాగా 5 డిఫరెంట్ లోబ్స్ లోంచి ఈచ్ లోబ్స్ ఇంటూ 2 మల్టిప్లికేషన్. అంటే ఈ ఎబిలిటీస్ అన్ని కూడా 10 ఎబిలిటీస్ అని అంటాం. ఈ 10 ఎబిలిటీస్ మన 10 ఫింగర్స్ లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ 10 ఫింగర్స్ లోంచి కూడా ఫస్ట్ ఏంటంటే క్రియేటివిటీ, తర్వాత ఏమో లాజికల్ థింకింగ్, తర్వాత ఏమో ఫైన్ మోటార్ స్కిల్స్, తర్వాత ఏమో లింగ్విస్టిక్ ఎబిలిటీస్, అంటే మాట్లాడతాకి లింగ్విస్టిక్ ఎబిలిటీస్ ఉండాలి. ఖచ్చితంగా భాషకే ఉపయోగపడుతుంది. దీనివల్ల లాంగ్వేజెస్ లో మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు పిల్లలు. మంచి భాష, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అలాగే రీడింగ్ ఆర్ అబ్జర్వేషన్ ఎబిలిటీస్, ఎవరితో ఎక్కడ చూసినా ఒక పని చూసినా చూడండి, చదువుకునే విద్యార్థులు పక్కన పెడితే ఒక మెకానిక్ షాప్ లో చేసిన ఒక వర్కర్ కూడా తన యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వారు చేసే పనిని చాలా క్షుణ్ణంగా గమనించి తదుపరి తను కూడా అదే విధంగా చాకచక్యంగా రిపేర్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ గుడ్ ఐక్యూ అండ్ అబ్జర్వేషన్. ఇంకా 6th ఎబిలిటీ వచ్చి క్రియేటివిటీ అండి, అంటే సృజనాత్మకత. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఎక్కడో నేను అంటే రిమోట్ గా మనం ఎంత అప్రోచ్ అయినప్పటికీ కూడా ఇదంతా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ క్రియేటివిటీ. ఇట్స్ అ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ బిన్ క్రియేటెడ్ బై సమ్ క్రియేటివ్ బ్రెయిన్. అండ్ ఆల్సో ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ప్రతిదీ కల్పితమైనండి, ఏదైనా కల్పించుకోవడం బట్టే ఉంటుంది. అవకాశాలను కల్పించుకోవాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు విద్యార్థులు కూడా తనకున్న సర్టిఫికెట్ల కన్నా ఇంపార్టెంట్ తను ఎంత బాగా క్రియేట్ చేయగలుగుతాడు, ఎంత బాగా కల్పించుకోగలుగుతాడు అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏంటి, గ్రాస్ మోటార్ స్కిల్స్. ఈ రోజుల్లో ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి వీక్ గా ఉండడం వల్ల మాత్రమే ఈ రోజు చాలా మంది అనేక రకాల మానసిక రుగ్మతలకే కాదండి, శారీరకంగా క్యాన్సర్లు, డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి చాలా రుగ్మతలకి కారణం శారీరక పరమైన ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా కారణం గ్రాస్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏమీ లేదండి, మనం చూసేది, మనం వినేది, మనం మాట్లాడేది మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ తో ఏదైతే చేస్తున్నామో మన అలవాట్లు, మన అభిరుచులు, మన లైఫ్ స్టైల్ ని సైతం స్థిరపరిచే ఆ స్కిల్స్ ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ లో ఉంటాయి. ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ తర్వాత ఏంటంటే అకాస్టిక్ ఎబిలిటీస్. అకాస్టిక్ ఎబిలిటీస్ అంటే చెప్పిన మాట వినడం, అదే కీలకం. విద్యార్థి దశలో ఖచ్చితంగా గురువుల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. తద్వారా మాత్రమే వాళ్ళకి మంచి క్రమశిక్షణ మరియు ఏకాగ్రత సాధ్యమవుతాయి. అలాగే ఇంకా లాస్ట్ది విజువలైజేషన్ ఎబిలిటీస్. విజువలైజేషన్ అని అంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ విజువల్ గా నన్ను నేను ఫిక్స్ అవ్వాలి. ఇలాంటి 10 అద్భుతమైన విధానాలు ఉన్నాయి. ఆ 10 అద్భుతమైన విధానాన్ని తీసుకెళ్లి జస్ట్ ఒక మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద మనం టచ్ చేస్తాం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ ఫింగర్స్ లో ఉన్నటువంటి కనెక్షన్స్ బ్రెయిన్ కి, ఈ ఫింగర్స్ కి కరెక్ట్ గా అనుసంధానంగా సంబంధం ఉంటదండి. ఎప్పుడైతే ఈ 10 ఫింగర్స్ ని తీసుకొచ్చి మొబైల్ ఫోన్ అనే సాధనం మీద ఎప్పుడైతే ప్లే చేస్తున్నారో, ఈ వేళ్ళు కాస్త మొబైల్ ఫోన్ మీద ఆడుతున్నావో ఆటోమేటిక్ గా
ఈ న్యూరాన్స్ ఉంటదండి, దీని పేరే న్యూరోజెనిక్ పాత్వే అంటాం. దీనిపైన ఒక కోటింగ్ ఉంటది, మైలాన్ షీట్. ఆ మైలాన్ షీట్ అనే పొర కుసించుకుపోతా ఉంటది. తద్వారా ఏంటంటే మర్చిపోతా ఉంటారు, జ్ఞాపక శక్తి మందగించేస్తది, నెక్స్ట్ ఏకాగ్రత కోల్పోతా ఉంటారు. అనేక రకాల సైకలాజికల్ డిజార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, సిజోఫీనియా వరకు దారితీస్తా ఉంటాయి. వీటన్నిటికీ గల కారణం వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు రైట్. అంటే వేణుగోపాల్ గారు మనం చూస్తున్నాము, పిల్లలు తప్పులు చేసినప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకు ఎలాంటి సూచనలు ఇస్తే మంచిదంటారు? తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా అండి, పనిష్మెంట్ ఈజ్ నాట్ ఫార్వర్డ్ వే. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు కల కారణం ఏంటి? ఎగ్జాంపుల్, తన పొరపాటున ఒక ఎగ్ డీల్ చేస్తున్నాడు, ఎగ్ పొరపాటున కింద పడేసాడు, పొరపాటుగా తగిలింది, పగిలింది, ప్రాబ్లం లేదు, నష్టం ఎలాగా జరిగింది. ఆ నష్టం జరిగింది కదా అని చెప్పి వెంటనే తనని ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం రైట్ కాదు. అంటే ఏదైనా ఫిజికల్ కాదండి, దీన్నే మన సైకాలజీలో రీఎన్ఫోర్స్మెంట్ మెథడాలజీ అని అంటామండి. అంటే సానుకూల దృక్పథంతో ఏదైనా సరే ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ప్రత్యక్షంగా దీని వల్ల వచ్చే పర్యావసానాలు భవిష్యత్తులో దానికి ఎంత నష్టం కలిగిస్తాయో అర్థమయ్యేలాగా ఆచరణాత్మకంగా చూపించే ప్రయత్నాన్ని చేయగలిగితే ఏ పనిష్మెంట్స్ ఉండవు. ఎప్పుడైతే పనిష్మెంట్ లేదో విద్య ఆ తల్లిదండ్రుల మధ్య, నెక్స్ట్ పిల్లల మధ్య బాండింగ్, అలాగే విద్యార్థులకి శిక్షకులు అంటే టీచర్లకి మధ్యటువంటి అనుబంధం ఏదైతే బాండింగ్ ఉంటుందో అది తగ్గదండి. ఎప్పుడైతే బాండింగ్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ ఫియర్ స్టార్ట్ అవుతుంది. రకరకాల ఫియర్స్ అండి, మ్యాథ్స్ అంటే భయం ఉంటది, కొంతమందికి సైన్స్ అంటే భయం ఉంటది. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ అంటే బేసికలీ భయం కాదు, అది చెప్పేటువంటి టీచర్ అంటే భయం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎ వే. ద పనిష్మెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద పనిష్మెంట్ వి కెన్ రియన్ఫోర్స్ ద కంప్లీట్ ఎబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ స్టూడెంట్. దీనికంటూ ఒక ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయండి. ఆ విధానాన్ని కనుక మనం అనుకరింప చేయగలిగితే సూపర్ గా చేంజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క విద్యార్థిని నిజమైన బాధ్యత గల భారతీయ పౌరుడిగా తయారు చేయొచ్చు అన్నమాట, ప్రతిభావంతుడిగా కూడా మార్చొచ్చు. వేణుగోపాల్ గారు, అంటే టీఆర్ఎస్ఎంఏ వంటి సంస్థలతో మీకు అనుబంధం ఉంది కాబట్టి తరగతి గదులు టీచర్లు కేవలం సిలబస్ పూర్తి చేయడమే కాకుండా విద్యార్థులతో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇది టిఆర్ఎస్ఎంఏ అంటే తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అండి. ఇదేంటంటే మొత్తం 12,000 స్కూల్స్ కి ఇది మొత్తం బాడీ మాట. దీనికి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తుంది డాక్టర్ శివరాత్రి యాదగిరి గారు. వారు నేను కలిపి సంయుక్తంగా మొత్తం ట్రస్మా పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్, ఎందుకంటే బడ్జెట్ స్కూల్స్ లోనే ఎక్కువ శాతం విద్యార్థులు చదువుతున్నారండి. కొన్ని లక్షల మంది భవిష్యత్తుని సైతం మార్చగలిగే ఆ శక్తి కేవలం టీచర్ కి మాత్రమే ఉంటదని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ, ప్రతి ఒక్క టీచరు కేవలం టీచర్ అయితే సరిపోదండి. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే మనం జపాన్ చూసుకోండి, ఫిన్లాండ్ చూసుకోండి, అలాగే రీసెంట్ గా చైనా, నేపాల్ ఇలాంటి కంట్రీస్ లో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు సంభవించినాయి. ఎందుకంటే టీచర్ అనేవాళ్ళు జస్ట్ అధ్యాపకులు మాత్రమే కాదు, పుస్తకంలో ఉన్న విషయాన్ని చెప్పడం ఎవరైనా చెప్పగలరు. చదువు రాయడు రావాలి, చదవడం రావాలి, అంతే కదా అండి. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలాబరేషన్ చేసే క్రమంలో వ్యక్తిత్వాన్ని సైతం జోడించాలి. వ్యక్తిత్వాన్ని ఎలా జోడించాలి అంటే, ఒక వ్యక్తిత్వం ఎప్పుడు బలపరుస్తుంది? తన ఆలోచించే శైలి, ఆచరించే విధానం, అలాగే ఏదైనా సరే చేసేటువంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కొన్ని ఉంటాయి. మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతున్నాడు అంటే మనం చూడండి, ఏ సబ్జెక్ట్ అయినా మనం చదివేవా రాసేవా అని అంటాం, మ్యాథ్స్ ని మాత్రం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవా అని అడుగుతాం. ఎందుకనంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కడైతే బలపడతాయో ఆటోమేటిక్ గా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ని బాగా పట్టుకోగలుగుతాడు. అంటే నిత్య జీవితంలో కూడా ఆచరణాత్మకంగా ఎన్నో రకాల పరిష్కారాలు ఉన్నాయండి. మన చుట్టూనే ప్రాబ్లం ఉన్న చోట పరిష్కారం కూడా ఉంది. కాకపోతే మనం ఏంటో తెలుసా అండి, దౌర్భాగ్యం ఏంటంటే మనం ప్రాబ్లం మీదే ఇంకా ఎవరో చెప్పాలి, ఏదో నేర్పాలనేటువంటి తత్వంతో ఉన్నాం. అలా కాదు, చిన్నప్పుడే ప్రాబ్లం ని జస్ట్ క్రియేట్ చేసి వదిలితే, అందువల్లే మన పెద్దలు మనకి ఆటలు అనే ఒక అద్భుతమైన కళని మనకి ఇవ్వడం జరిగిందండి. ఆటల వల్ల ఏంటంటే వాడు కబడ్డీ ఆడతాడు, లేకపోతే పరిగెడతా ఉంటాడు, పడతా ఉంటాడు, పడినప్పుడు గాయం జరుగుతుంది, గాయం జరిగినా లేచి నిలబడి మళ్ళీ పరిగెడతంలో దాన్నే మన సైకాలజీలో సెల్ఫ్ రెసిలియన్స్ అని అంటామండి. అంటే ఒకసారి దెబ్బ తగిలేక ఆ దెబ్బని తట్టుకుని మళ్ళీ లేచి పరిగెత్తగలిగేలా మన జీవితంలో మనిషికి ఎప్పుడైనా ఆటుపోట్లు ఉంటాయి. జీవితం అంటేనే కష్ట నష్టాల సముదాయం. అటువంటి జీవితంలో అనుకోని సంఘటనలు, అనుకోని అవాంతరాలు ఏర్పడినప్పుడు కూడా ఆ కష్టం వచ్చినా సరే, ఒక 10 కోట్లు లాస్ వచ్చినా సరే,
మళ్ళీ లేచి నేను ఈసారి 100 కోట్లు సంపాదిస్తాను. ఎందుకంటే 10 కోట్ల లాసులోంచి చాలా లెసన్స్ నేర్చుకుంటాడు, చాలా గుణపాఠాలు వస్తాయి. అక్కడితో జరిగిన ఆ నష్టాల్లోంచి అనే కనీసం కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాల్యంలో ఖచ్చితంగా పిల్లలకు కూడా క్రీడా స్ఫూర్తి అనేది ఇవ్వడానికి కారణం. కానీ దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఇప్పుడు క్రీడా స్ఫూర్తి పోయింది, పోటీ కాంపిటీషన్ స్పిరిట్ అనేది పెరిగిపోయింది. అది వెరీ రాంగ్ అని నేను అంటాను. నా వేణుగోపాల్ గారు, ప్రకారం రైట్ అండి. చెప్పండి. అంటే డిజిటల్ యుగంలో పిల్లలు గ్యాడ్జెట్స్ కు బానిసలు అవుతున్నారు. వారిని మళ్ళీ పుస్తకాల వైపు, ఆటల వైపు మళ్లించడం ఎలా అంటారు? ఎస్, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ బుక్ చూసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ మేబీ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకు ముందు కళ్ళ ముందు క్రియేషన్ ఏది, విజువలైజేషన్, అంటే మన కళ్ళ ముందు రంగురంగుల చిత్రాలు, రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్. అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ థెరపీలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి సౌండ్ ఫ్రీక్వెన్సీ, లైట్ ఫ్రీక్వెన్సీ అని రెండు ఉంటాయండి. ఈ రెండు మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటున్నాడనంటే బికాస్ ఆఫ్ సెరిటోనిన్ అనే హార్మోన్. ఇది సన్లైట్ లోంచి న్యాచురల్ గానే మనకి అడాప్ట్ అవుతుంది. తద్వారా ఏంటంటే ప్రతిదీ మనం చూసేది, మనం వినేది ఎప్పుడైతే 5 సెన్స్ ఆర్గాన్స్ బేస్ చేసి మీద ఆధారపడి ఉంటది. కానీ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తున్నాయి? మన కళ్ళు. 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటండి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5టిని మనం 5 సెన్స్ ఆర్గాన్స్ అంటాం. వీటిని తెలుగులో చెప్పాలంటే అచ్చ తెలుగులో జ్ఞానేంద్రియాలు అని అంటాం. అంటే జ్ఞానాన్ని డెవలప్ చేసేటువంటి ఇంద్రియాలు. ఈ జ్ఞానాన్ని డెవలప్ చేసేటువంటి ఇంద్రియాల ఆ గుండా వెళ్లాల్సింది కంప్లీట్ నాలెడ్జ్. అది గురువులు నేర్పే నాలెడ్జ్ బ్లాక్ బోర్డ్ మీద వైట్ లెటర్స్ తో వెళ్ళాలి, లేదా వైట్ బుక్ మీద బ్లాక్ లెటర్స్ తో ఉన్నటువంటి అక్షరాల రూపంలో వెళ్లాల్సినవి కాస్త మనం రంగురంగుల స్క్రీన్స్ లో రకరకాల సౌండ్ ఎఫెక్ట్స్ లో వెళ్ళేటప్పటికి కళ్ళు కాస్త మొబైల్ మీదకి వెళ్ళిపోతున్నాయి. చెవులు కాస్త ఆ మొబైల్ నుంచి వెలువడేటువంటి శబ్దాన్ని తీసుకోగలుగుతున్నాయి. అటస్ట్రెచ్ ఏమవుతుందండి? కళ్ళుని క్యాప్చర్ చేస్తుంది, చెవులని క్యాప్చర్ చేస్తుంది. ఆటోమేటిక్ గా చేతులు అంటే చర్మం అంటే టచ్ చేయడం వల్ల ఈ టచ్ ద్వారా కూడా ఆటోమేటిక్ గా అంటే 3 సెన్స్ ఆర్గాన్స్ క్యాప్చర్ అయిపోయినాయి. ఇంకేమున్నాయి? ఇంకా ముక్కు అంటే దగ్గరికి ఎప్పుడైతే పెట్టుకున్నామో మన బ్రీత్ లోంచి ఆ సెన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆటోమేటికల్ గా ఎప్పుడైతే ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ లో కంప్లీట్ నిక్షిప్తం అయిపోతున్నాయో ఆటోమేటిక్ గా ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది. ఎందుకంటే అది కంప్లీట్ గా మన పిట్యూటరీ, మనకి ఇక్కడ హైపోథాలమస్ అనే గ్లాండ్ ఉంటుందండి. ఆ గ్లాండ్ లో SCN అనే పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ ఏం చేస్తుంది అంటే 15 సంవత్సరాల వయసు లోపులో ఏదైతే మన బ్రెయిన్ కి ఇస్తామో 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా తీసుకుంటదండి. ఆ విధంగా ఆ టైంలో ఎవరైతే ఫోన్ ని పిల్లలకి అందుబాటులో ఉంచారో ఆటోమేటిక్ గా అది మొబైల్ వ్యసనంగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదమే కాదండి, ఈ రోజు చాలా మంది పేరెంట్స్ అనేక రకాలుగా చాలా రకాల మానసిక శోభకు గురవుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి తెలియకచ్చారు, అవేర్నెస్ లేక. ప్రస్తుతం అందుకనే మేము ప్రతి ఒక్క పేరెంట్ కి అవేర్నెస్ ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ సంకల్పం అండి. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ వల్ల మాత్రమే క్యాప్చర్ చేసేసుకుంటుంది. దీనివల్లే రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్, అది సైకలాజికల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, ఫిజికల్ గ్రోత్ ని కూడా డీవియేట్ చేస్తుంది. ఓకే వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా చక్కటి విషయాలు అయితే మాకు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించేందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ హలో స్వతంత్రలో టాపిక్ అండి. రేపటి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.